హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండమ్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా బుధవారం రోజు వ్లాగ్ అనమాట. ఇది యాక్చువల్లీ శివరాత్రి రోజు వీడియో అయితే వస్తుంది. శివరాత్రి రోజు అనుకోకండి నాన్ వెజ్ ఏంటని, ముందు వీడియో అనమాట. బుధవారం రోజు తీసిన వీడియో మీకు ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్తే, ఆ రోజు లేగడం కూడా చాలా లేట్గా లేచామన్నమాట. బుధవారం కదా, ఇంకా స్నానాలు ఏం చేయలేదు. నార్మల్గా లేగడమే 9 ఇలా అయిపోయింది. లెగిసి బ్రష్లు చేసి టిఫిన్లు అవి చేసేసి ఇంకా చేపలు అయితే తీసుకొని వచ్చారు. చేపలు అయితే కర్రీ అది చేశాను అనమాట. చేపల పులుసు, అలానే చేపలు కొద్దిగా ఫ్రై అయితే చేశాను. అలానే రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఆ చేపల పులుసు షార్ట్ అయితే తీశాను, అది అప్లోడ్ చేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ. రెసిపీ అయితే చూపించాను అనమాట. ఆ వీడియోని అయితే చూడండి. ఇంక ఇవైతే మీలో ఎంతమంది తెలుసు, 90s కిడ్స్ స్వీట్ రెసిపీ అని చెప్పి ఉంటుందన్నమాట, డ్రై రసగుల్లా. ఇంక ఇది ఇక్కడ షాప్ ఉంది కదా, ఇంక ఈ షాప్లో అయితే తీసుకొచ్చాము. మేము ఆ షాప్కి తెచ్చిన ఈ ప్యాకెట్స్ అన్నీ మేమే తీసుకొస్తున్నాం అనమాట. ఎన్ని కొన్నామో తెలియదు అసలు. ఇవి టేస్ట్ కూడా భలే ఉంటాయి అసలు. నేను ఒకసారి ఒడిస్సాలో ఉండేటప్పుడు ఇది ఆల్రెడీ నేను ఇంట్లో కూడా చేశాను. ఎలా చేశాను ఏంటనేది అయితే షార్ట్ కూడా పెట్టాను అనమాట. ఇలానే టేస్ట్ అన్నీ ఇలానే వచ్చాయి. కాకపోతే అవి చిన్న సైజులో వచ్చాయి అనమాట. ఇవి కొద్ది పెద్దగా ఉన్నాయి. నేను ఇంట్లో చేసినవి చిన్న సైజులో ఉండేవి. టేస్ట్ మాత్రం ఇలానే ఉండేవన్నమాట. ఆ షార్ట్ది అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకునేవారు చెక్ చేయండి. ఇంక ఇవి కూడా ఈ షాప్లోనే అనమాట. మన ఆంధ్ర అవి అన్నీ, అంటే మన తెలుగు ఫుడ్ అన్నీ మంచి మంచివి దొరుకుతున్నాయి ఈ షాప్లో, తెస్తున్నారనమాట స్టాకు. ఇంక ఇవైతే రసగుల్లా ఈ విధంగా బాక్స్లో వేసి 3 పీసెస్ అయితే వస్తున్నాయి. 10 రూపీస్ అంట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట. ఎక్కువ ఓవర్ స్వీట్ లేదు, చాలా బాగుంది తినడానికైతే. ఒకసారి అయితే ఇచ్చారు, ఇంకా తర్వాత స్టాక్ అయితే తెచ్చిన 1 డేలోనే పూర్తి అయిపోయిందనమాట స్టాక్ అంతా. ఇంకా తెప్పిస్తానన్నారు, మళ్ళీ తెప్పించలేదనమాట. అవి బాక్స్ మీద అయితే 1 పీస్ 10 రూపీస్ అని ఉంది, కానీ 3 పీసెస్ అయితే వస్తున్నాయి. 3 గులాబ్ జామున్ వస్తాయి అనమాట బాక్స్లో, 10 రూపీస్. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా ఒకవైపు అయితే ఆ చేపలు ఫ్రై అవుతుంది, అలానే చేపలో గుడ్డు వస్తుంది కదా మనకి, గుడ్లు అంటారు. ఇంకా అవి కూడా తీసుకొచ్చారనమాట. వాటిని కూడా ఫ్రై చేసేస్తున్నాను చేపలతోటే కలిపేసి. ఇంకా అవైతే ఒకవైపు అవుతున్నాయి. వంటది అయిపోతే స్నానం అది చేద్దామని స్నానం కూడా చేయలేదన్నమాట. చెప్పాను కదా లేగడం అది లేట్ అని చెప్పి. ఇంక ఇదైతే ఇంకా సమ్మర్ కదా, వాటర్ మెలన్స్ అయితే తీసుకొస్తున్నాము. ఆల్రెడీ మేము ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిన తర్వాతే 2 ఆల్రెడీ తీసుకొచ్చామన్నమాట. ఇది థర్డ్ది వాటర్ మెలన్. ఇంకా అది పెద్ద సైజులో ఉంది, బాల్లా ఉంది. ఇది పెద్ద టేస్ట్ లేదనమాట, చప్పగా ఉంది. ముందు తీసుకొచ్చిన భలే ఉండేవి. ఇంకా అలానే ఇక్కడ మధ్యాహ్నం పాలావిడైతే తెస్తారనమాట. 12:30, 12 ఆ టైంలో తీసుకొస్తారు. ఇంకా అదే చూపిస్తున్నాను ఇక్కడ. పాలు అయితే పోసారు, తీసుకొని మనం ఇప్పుడు వచ్చేయాలి. నేను బయట అయితే గిన్నె పెట్టేస్తానమాట. రాకీ అది అరుస్తుంది వచ్చేటప్పుడు, గిన్నె ఇవ్వడం ఎందుకని చెప్పి ముందే పెట్టేస్తాను. గిన్నె అది మూతది పెట్టేసి బయట పెట్టేస్తే ఆవిడ పోసేసి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆవిడ వచ్చేటప్పుడు రాకీ ఎలానో అరుస్తుంది అనమాట. ఇంకా అలా తెలుస్తుంది పాలు ఆవిడ వచ్చారని. ఇంకా నేను తర్వాత వెళ్ళి తీసుకొచ్చి వెంటనే మరిగించేయాలి. వదిలేసామంటే బయట, ఇది మధ్యాహ్నం టైంలో కదా తీసుకొస్తున్నారు, వాళ్ళు ఎప్పుడో తీసేస్తారు కనుక ఈ పాలు అలానే బయట వదిలేసామంటే విరిగిపోతున్నాయి. ఇంక అందుకే తెచ్చిన వెంటనే వడగట్టాలన్నమాట. కొద్దిగా చెత్తలాగా వస్తుంది, వడగట్టేసి ఈ విధంగా స్టవ్ పైన అయితే వెంటనే పెట్టేశాను. ఇంక ఇక్కడ చేపల ఫ్రై కూడా ఒకవైపు అవుతుంది. ఆ గుడ్లు అని చెప్పాను కదా, అవే అనమాట. ఒక 3 అయితే వచ్చాయి. కొన్ని చేపలు ఫ్రై, అలానే ఈ గుడ్లు అనమాట. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది కూడా చేప గుడ్డే. ఈ విధంగా ఫ్రై చేస్తాను. ఇది నాకు తిన్నానమాట. అసలు చూస్తేనే ఏదోలాగా అనిపిస్తుంది. మా ఆయన అయితే బాగా తింటారు అవి. ఇంకా అందుకని చెప్పి ఫ్రై చేస్తాను. ఇంకా కళాయిలో ఉండేవి కూడా అవే అనమాట, ఆ చేప గుడ్లే. ఇంకా కిచెన్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసరికి అవి కూడా ఫ్రై అయిపోయేవి. గిన్నెలు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి కిచెన్ కూడా కొద్దిగా సర్దేసి అయితే పెట్టేశాను. ఇంకా అవి కూడా ఫ్రై అయితే అయిపోయాయి అనమాట. చేపలు ఈ పులుసు ఏంటంటే, మనం ఫ్రై చేసి చేపల పులుసు చేస్తే టేస్ట్ భలే ఉంటుంది. నార్మల్గా ముక్కలతో చేపల పులుసు చేసేదానికంటే కూడా ఫ్రై చేసిన ముక్కలతో చేపల పులుసు చాలా బాగుంటుంది అనమాట. మనం ఒకే ప్రాసెస్లో నార్మల్గా చేసి ఫ్రై చేసి చేసిన దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా కాకపోతే టైం కొద్దిగా ఎక్కువ పడుతుంది అనమాట ఫ్రై చేసి మళ్ళీ వండాలంటే. అదే కొద్దిగా టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా నేను అందుకే ఎక్కువగా ఫ్రై చేస్తే వండుతాను అనమాట చేపల పులుసు అయితే.
ఇక్కడైతే ఎండుమిర్చి తీసుకొస్తున్నాను కదా, కిచెన్లో మాకు అలా సాయంత్రం వరకు కూడా ఎండ వస్తూనే ఉంటుంది అక్కడ. అందుకని చెప్పి ఎండుమిర్చి అలాగా ముచ్చుతో అక్కడే పెట్టేస్తాను. అవి మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, మెత్తబడవు అస్సలుని. మార్నింగ్ మిషన్లో బట్టలు అవి వేసాను, అవి తీసుకురావాలన్నమాట. ఇక్కడ కిందది వేయడానికి అవ్వదు కదా, మొత్తం ముందు వరకు కూడా ఎండది ఉండదు, స్లాబే కనుక మేడపైనే వేసుకోవాలన్నమాట బట్టలు అవి. మార్నింగ్ అయితే వేసాను, ఇప్పుడైతే తీసుకురావడానికి వెళ్తున్నాను. మనీ ప్లాంట్ బయట పెట్టాను కదా, మంచిగా గ్రో అవుతుంది. మధ్యలో కర్ర అయితే చిన్నది పెట్టేశాను అనమాట, దానికి చుట్టేశాను, ఒకటి పెరుగుతుంది, బాగుందనమాట, మంచిగా గ్రో అవుతుంది మనీ ప్లాంట్ అయితే కుండీలో పెట్టింది. పైన అయితే ఓనర్స్ ఉంటారు. నేను అక్కడైతే సరిగ్గా క్లిప్స్ అయితే తీయట్లేదు, ఎందుకంటే ఇది నేను పైకి వచ్చేసాను, అంటే ఇప్పుడే కదా వచ్చాము, అంత ఇది ఉండదు కనుక వీడియోలు తీయడం అలా కరెక్ట్ కాదని పెద్దగా వీడియోస్ అయితే తీయట్లేదు అక్కడ ఇంటి దగ్గర కానీ. అలా మనమంటే రెంట్కి ఎలానో వచ్చాం కనుక మన మున్నిళ్ళు అలా తీస్తున్నాను, కానీ వాళ్ళకి కానీ అలా తీయట్లేదు అనమాట. పైన అంతా కూడా కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి అయితే చూపించేస్తున్నాను, వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పి. పైకి వచ్చాక చుట్టూ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్న రేకులు అయితే నాకు భలే నచ్చుద్ది అనమాట, చాలా పెద్దది అసలు ఇది. ఇలా రేకుగా ఉంది, కానీ ఇప్పుడు అందరూ కూడా రేకిళ్ళైనా బయట నుంచి అలా అనిపిస్తుంది, కానీ లోపల మొత్తం సీలింగ్ పెట్టుకుంటున్నారు కదా, లోపల కూడా భలే ఉంటున్నాయి ఇల్లులు. అది కూడా చాలా పెద్దదనమాట రేకిళ్ళు. చుట్టూ కూడా మంచిగా ప్లేస్ అది వదిలేసి చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ లాగా దీంతో కట్టుకున్నారు. నాకు ఆ ఇల్లు భలే నచ్చుతుంది అసలు. చుట్టూ అయితే ఈ విధంగా ఉంటుంది. కిచెన్ పక్క నుంచి కనిపించిన బిల్డింగ్ అనమాట ముందు చూపించింది. ముందుకైతే అది ఉంటుంది మన రోడ్డు ఎంట్రన్స్, ఇటువైపు పొలం అదంతా ఉంటుంది కదా, ఆ ప్లేస్ అనమాట. ముందుకైతే వేరే వాళ్ళు కూర్చొని ఉన్నారు బయట ఆపోజిట్ బిల్డింగ్లో, అందుకని నేను ముందుకు వెళ్ళి చూపించట్లేదు మీకు. అలా పైకి వచ్చాను కదా అని చెప్పి అయితే ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీశాను. వంటది అయిపోయిన తర్వాత స్నానం అది చేసామన్నమాట. చేసేసి బట్టలు అవి తీసుకొని వెళ్ళి భోజనాలు అవన్నీ చేసేసి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అలానే నేను స్వెటర్స్ ఉంటాయి కదా, దుప్పట్లు స్వెటర్లు ఈ మధ్యన ఈ మిషన్లో వేసాను అనమాట 2 days నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కనుక మళ్ళీ వింటర్ వచ్చిన వరకు కూడా వాటితో పని ఉండదు, స్వెటర్స్ వీటితో చక్కగా ఫోల్డ్ చేసి ఎక్కడైనా పెట్టుకున్నామంటే మళ్ళీ వింటర్లో యూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి అవన్నీ అయితే 2 days నుంచి ఉతుకుతూనే ఉన్నాను, అంటే మిషనే కదా, మిషన్లో అయితే వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఓనర్ వాళ్ళదనమాట ఇది, గేట్ అయితే వేస్తుంది డోర్. ఇప్పుడు షాప్ అనమాట, కింద వెనక నుంచి వీళ్ళు వెళ్ళడానికి కూడా దారి ఉంటుంది ఆ షాప్ లోపల వెళ్ళి. ఎక్కువగా షాప్ లోపల వెళ్ళే తిరుగుతారు, ఒక్కొక్కసారి ఇటు కిందకు వస్తారనమాట. వాళ్ళకు కూడా నార్మల్ డాగే, నాటుకుక్కలు అంటారు కదా, అలాంటివే ఇంట్లోనే పెంచుకుంటారనమాట. ఒకటి ఉంది ఫ్లూటు అని చెప్పి వాళ్ళకు కూడా. అందుకని చెప్పి డోర్ బంద్ చేసి ఉంచాలి, లేదంటే రాకీ ఉంది కదా, కొద్దిగా పై డాగు కొద్దిగా పిరిగ్గా ఉంటుంది అనమాట. అంత వేగంగా మనుషులు వెళ్ళినా సరే ఏమంది, అసలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, దాగుడిపోద్ది, కాకపోతే అరుస్తూనే ఉంటుంది అలాగా, కొద్దిగా భయం కూడా వేస్తుంది అనమాట. అదైతే లోపలే ఉంటుంది ఎప్పుడు. అలా కిందకైతే వచ్చేసాను. స్వెటర్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తున్నాను. అలానే వాషింగ్ మిషన్ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు బట్టలు ఎక్కువగా మురికది పోవట్లేదు అనమాట, దానికి ఏమైనా టిప్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఎవరైనా కామెంట్స్లో అయితే చెప్పండి. మాది IFB కంపెనీ అనమాట, ఫ్రంట్ లోడు 8 kgs. ఎందుకో తెలీదు మురికది అయితే బట్టలు పెద్దగా పోవట్లేదు అనమాట, అలానే ఉండిపోతుంది. నేనైతే ఈ మధ్య ఆ స్వెటర్స్ దుప్పట్లు అన్నీ అయిన తర్వాత మా బట్టలు అయితే చేత్తోనే ఉతుకుతున్నాను మళ్ళీ. ఎవరికైనా ఏమైనా తెలిస్తే టిప్స్ కానీ దానికి ఏదైనా ప్రాబ్లమా ఏంటని తెలిస్తే అయితే కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఇలా సెర్చ్ చేస్తున్నాను, కానీ పెద్దగా ఇది అవ్వట్లేదు అనమాట. కనుక ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి మిషన్ గురించి. స్వెటర్స్ అన్నీ కూడా ముందు రోజు కూడా కొన్ని ఉతికాను. అవన్నీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక బ్యాగ్లో పెట్టేసి పైన ఈ విధంగా న్యూస్ పేపర్ వేస్తాను అనమాట. ధూళి ఏదైనా పడినా సరే పైన ఉంటుంది, బట్టలు అవన్నీ మంచిగా ఉంటాయని చెప్పి మంచిగా కంఫర్ట్ అది అంతా పెట్టేసి ఒక కబోర్డ్లో పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ వింటర్లో తీయొచ్చు. అందుకని చెప్పి ఆ విధంగా అయితే పెట్టేశాను. అవి అలా బయట ఉన్నా సరే ఎక్కువ ఈ స్వెటర్స్ దుప్పట్లు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ స్పేస్ ఇది అయిపోతుంటుంది. అందుకని చెప్పి రోజుకి ఒకటి అలా వేసి అన్నీ ఉతికేసాను అనమాట, దుప్పట్లు స్వెటర్స్ అన్నీ కూడా. తర్వాత ఈవినింగ్ టైము ఈ విధంగా టీ అది పెట్టుకొని టీ అది తాగేసిన తర్వాత
ఈ పొట్టిదానికైతే చెప్పాను కదా, టాయిలెట్స్ వాష్రూమ్ అంతా కూడా బయట అయితే అలవాటు చేసాము. బయట అయితే అంటే మాటికి గంటకి ఇలా తీసుకెళ్ళిపోతుంటున్నాము. తిన్న తర్వాత ఇలా తీసుకెళ్ళడం వల్ల బయటే వాష్రూమ్ అన్నీ అవుతున్నాయి అన్నమాట. అలవాటు అయ్యింది. ఇంకా ఈవినింగ్ టైం కూడా అలా టీ అది తాగేసి అయితే ఇక్కడ తీసుకెళ్తున్నాను. ఇక్కడైతే లాగేస్తానని అనుకోకండి, బయటకు వస్తే పేడ అవి ఇవి తినేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇక్కడ లాగుతున్నాను. ఇక్కడ మాకు పొలం ఉంది కదా ముందు ప్లేస్ అదంతా కూడాని, ఇంకా అక్కడే తీసుకొని వెళ్ళి కొద్దిసేపు అలా తిప్పితే అన్నీ చేసుకొని అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా ఈవినింగ్ టైం కనుక మా బాబు అది కొద్దిసేపు అలా పరిగెట్టుకొని ఆడుతుంటారనమాట. కాకపోతే బెల్ట్ తీసి అయితే వదలను. కొద్దిగా వాటర్ వెళ్ళిన తోవ టైప్ ఉంటుంది అనమాట, మళ్ళీ బురదదే అయిపోద్దని చెప్పి బెల్ట్ అయితే తీయనమాట. నార్మల్గానే పట్టుకొని తిప్పుతాము. మళ్ళీ ఎక్కువ ఇక్కడ ఆవులు మేకలు కుక్కలు కూడా బోల్డెన్ ఉన్నాయి. మళ్ళీ పరిగెట్టినా సరే అవి కూడా తిరిగి ఇదవుతున్నాయి అనమాట. అందుకని చెప్పి బెల్ట్ పెట్టే తిప్పుతున్నాము ఈ చిన్నదాన్ని. పెద్దదానికి కూడా అలానే రాకీకి, కాకపోతే దానికి పెద్దగా ఎక్కువ ఇలాగా ఇన్నిసార్లు తిప్పాల్సిన అవసరం ఉండదు. టైమింగే అనమాట. మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి ఇలా తిప్పితే సరిపోతుంది. ఇంట్లో చెత్త చేయడం అలా ఏమి ఉండదు. ఇది ఇంకా చిన్నది కదా, కొద్దిగా టైం టు టైం తిప్పాలన్నమాట, లేదంటే ఇంట్లోనే పోసేయడం అలా చేస్తుంది. ఇప్పుడైతే బాగా అలవాటు అయిందనమాట బయట పోయడం అది. ఇంకా వీళ్ళిద్దరు కొద్దిసేపు అయితే అలా ఆడుకున్నారు. ఇక్కడైతే ఈ మధ్యన బాలాజీ కళ్యాణం ఏదో అని చెప్పి గుడిదైతే అయ్యిందనమాట. ఇంకా ఈ ఓనర్ అంకుల్ వాళ్ళు ఏదో దానికి ఏదో ఉన్నారనమాట, మనకు అంత క్లియర్గా తెలియదు కానీ మెయిన్ అది కళ్యాణం అది ఉండి చూసుకోవడం ఏదో సమ్ అలా ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రసాదం అది ఆ రోజే జరిగిందనమాట. నేను ఈ వీడియో తీసాను కదా బుధవారం, ఆ రోజే ఆ కళ్యాణం అది జరిగింది. ఇంకా లడ్డు అది తీసుకొచ్చారనమాట. ఇంకా మేము అక్కడ ఇలా ఆడిపిస్తున్నప్పుడే పిలిచారు, వెళ్ళి ఇంకా అలా లడ్డు అది తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి. ఇంకా ఇది అనమాట ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.